అందరికీ నమస్కారం. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క మాడ్యూల్ ని కొనసాగిద్దాం. నేను నవ్యశ్రీ. నిమి తరపున సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ ను దాని లోపాలకు పరీక్షించడం అనే ప్రక్రియ ద్వారా మీకు మార్గనిర్దేశనం చేస్తాను. ఎనర్జీ మీటర్ అనేది ప్రతి గృహం మరియు వాణిజ్య సంస్థలో వినియోగించిన విద్యుత్ మొత్తాన్ని లెక్కించడానికి ఉపయోగించే చాలా సాధారణ పరికరం. కానీ సరైన రీడింగ్ ను ఉత్పత్తి చేయడానికి వాటి లోపదిద్దుబాటు అవసరమని మీకు తెలుసా? ఈ వ్యాయామంలో మనం దాని గురించి తెలుసుకుందాం. ఈ వ్యాయామం పూర్తయిన తర్వాత మీరు వీటిని చేయగలుగుతారు. సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్లో క్రీపింగ్ ఎర్రర్ అని గుర్తిస్తారు. ఎనర్జీ మీటర్ యొక్క స్టార్టింగ్ కరెంట్ లోపం కోసం టెస్ట్ చేస్తారు. సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్లో ఎర్రర్లను గుర్తించడం కోసం తగిన లోడింగ్ ఏర్పాట్లను ఎంచుకుంటారు. ఎనర్జీ మీటర్లో పర్సెంటేజ్ లోపాన్ని గుర్తిస్తారు. సరైన దుస్తులు, గ్లౌస్, గాగుల్స్ మరియు బూట్లు ధరించడం ద్వారా భద్రతను ధృవీకరించండి. ఈ ప్రయోగానికి అవసరమైన టూల్స్: ఎలక్ట్రీషియన్ టూల్ కిట్, సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ 5 ఆంపియర్ 250 వోల్ట్స్, వోల్ట్ మీటర్ 0 to 300 volts, అమ్మీటర్ 0 to 5 ఆంపియర్, పవర్ ఫ్యాక్టర్ మీటర్ 240 volts 5 ఆంపియర్, అమ్మీటర్ 0 to 50 మిల్లీ ఆంపియర్. అవసరమైన పరికరాలు: బ్రేక్ లోడ్ 240 volts 0.5 కిలోవాట్స్ కలిగిన సింగిల్ ఫేస్ కెపాసిటర్ మోటార్, ల్యాంప్ లోడ్ సింగిల్ ఫేస్ 240 volts 1.25 కిలోవాట్స్, సింగిల్ ఫేస్ ఆటో ట్రాన్స్ఫార్మర్ 0 to 270 volts 8 ఆంపియర్. అవసరమైన ఇతర మెటీరియల్: ఎలక్ట్రిక్ బల్బ్ 5 watt 240 volts హోల్డర్తో ఉంటుంది. 10 మీటర్ల పీవీసీ ఇన్సులేటెడ్ కేబుల్, 1.5 చదరపు మిల్లీమీటర్ 1100 వోల్ట్ గ్రిడ్. ప్రాక్టీస్ ప్రాంతంలోకి ప్రవేశించే ముందు ఎలక్ట్రికల్ ఎనర్జీ మరియు ఎనర్జీ మీటర్ల యొక్క కొన్ని ప్రాథమిక అంశాల గురించి తెలుసుకుందాం. ఎనర్జీ మీటర్ అనేది వినియోగదారుడు ఉపయోగించే విద్యుత్ శక్తి మొత్తాన్ని కొలవడానికి ఒక విద్యుత్ పరికరం. విద్యుత్ శక్తి అనేది ఏదైనా విద్యుత్ ఉపకరణాలు కొంతకాలానికి వినియోగించే మొత్తం శక్తి. సాధారణంగా విద్యుత్ శక్తిని కిలోవాట్ల గంటల్లో కొలుస్తారు. విద్యుత్ బోర్డు సరఫరా చేసే విద్యుత్ శక్తిని వాస్తవంగా వినియోగించిన శక్తి పరిమాణం ఆధారంగా కొలుస్తారు మరియు బిల్లు చేస్తారు. ఇళ్లల్లో, పరిశ్రమలు, సంస్థల్లో మాదిరిగా వినియోగదారుడి స్థలంలో విద్యుత్ బోర్డు విద్యుత్ మీటర్లను బిగించి లోడ్లు వినియోగించే విద్యుత్కు ఛార్జీలు వసూలు చేస్తుంది. ఎనర్జీ మీటర్లో అల్యూమినియం డిస్క్ ఉంటుంది. అది తిరుగుతుంది మరియు భ్రమణం లోడ్ యొక్క శక్తి వినియోగాన్ని నిర్ణయిస్తుంది. ఒక నిలువు స్పిండిల్పై 2 విద్యుదయస్కాంతాల గాలి అంతరాల మధ్య తేలికపాటి బరువుతో తిరిగే అల్యూమినియం డిస్క్ ఉంచబడుతుంది. ఒక అయస్కాంతానికి పీడన ప్రెషర్ కాయిల్ ఉంటుంది, మరొకటి కరెంట్ కాయిల్ కలిగి ఉంటుంది. ప్రెషర్ కాయిల్ పెద్ద సంఖ్యలో పలుచని తీగను కలిగి ఉంటుంది మరియు సప్లై మెయిన్స్కు అడ్డంగా కనెక్ట్ చేయబడుతుంది. కరెంట్ కాయిల్ తక్కువ సంఖ్యలో మందమైన తీగను కలిగి ఉంటుంది మరియు లోడ్తో సిరీస్లో కనెక్ట్ చేయబడుతుంది. తద్వారా ఇది లోడ్ కరెంటును మోస్తుంది. పీడన తీగ చుట్ట సరఫరా వోల్టేజీకి అనులోమానుపాతంలో అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది మరియు కరెంట్ కాయిల్ లోడ్ విద్యుత్కు అనులోమానుపాతంలో అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. కరెంట్ కాయిల్ మరియు పొటెన్షియల్ కాయిల్ ద్వారా ఉత్పత్తి అయ్యే అయస్కాంత క్షేత్రాల పరస్పర చర్య డిస్క్ పై ఒక చోదక టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డ్రైవింగ్ టార్క్ కారణంగా డిస్క్ తిరగడం ప్రారంభిస్తుంది. డిస్క్ యొక్క భ్రమణ వేగం కాయిల్స్ యొక్క విద్యుత్ మరియు వోల్టేజీకి అనులోమానుపాతంలో ఉంటుంది. డిస్క్ యొక్క ఒక వైపున గుర్రపు షూ ఆకారంలో శాశ్వత అయస్కాంతాన్ని ఉంచుతారు. డిస్క్ పై బ్రేకింగ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్రేకింగ్ టార్క్ డిస్క్ యొక్క కదలికను వ్యతిరేకిస్తుంది, తద్వారా దాని వేగాన్ని తగ్గిస్తుంది మరియు లోడ్ డిస్కనెక్ట్ చేయబడినప్పుడు డిస్క్ ను పనికిరాని స్థితికి తెస్తుంది. సైక్లోమీటర్ డిస్క్ యొక్క భ్రమణాన్ని లెక్కిస్తుంది. గేర్ సిస్టమ్ సహాయంతో డిస్క్ యొక్క స్పిండిల్ పై అమర్చబడుతుంది. ఉపకరణాలు ఆన్ అండ్ ఆఫ్ చేయబడినప్పుడు ఎనర్జీ మీటర్ యాక్టివ్ కండిషన్ ని గమనించండి మరియు నోట్ చేసుకోండి. విభిన్న లోడ్ కండిషన్లతో పనిచేసే ఎనర్జీ మీటర్ని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి పరిశీలన వేర్వేరు సంఖ్యల్లో ఉపకరణాల ద్వారా మారాలి, ఒకే సమయానికి మార్చబడాలి మరియు ఇది మీటర్ రీడింగ్. డిస్క్ యొక్క భ్రమణాల సంఖ్య లోడ్ల ద్వారా వినియోగించబడే విద్యుత్ పరిమాణానికి అనులోమానుపాతంలో ఉండటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. లోడ్ మరియు లోడింగ్ సమయం పెరిగినప్పుడు
శక్తి వినియోగం మొత్తం పెరుగుతుందని మనం సింపుల్గా చెప్పవచ్చు. తరువాత ఎనర్జీ మీటర్లో క్రాపింగ్ లోపం అంటే ఏమిటి అనేది చూద్దాం. పీడన తీగ చుట్టకు వోల్టేజీ మాత్రమే సరఫరా చేయబడినప్పుడు అల్యూమినియం డిస్క్ నిరంతరం తిరిగే దృగ్విషయం మరియు కరెంట్ కాయిల్ గుండా విద్యుత్ ప్రవహించదు. మీటర్కు లోడ్ జత చేయనప్పుడు కూడా ఎనర్జీ మీటర్ చాలా తక్కువ మొత్తంలో శక్తిని వినియోగించినప్పుడు జరిగే దోషాన్ని క్రీపింగ్ అంటారు. కాంతి లోడ్ స్థితిలో కూడా డిస్క్ యొక్క వేగాన్ని పెంచుతుంది, తద్వారా మీటర్ రీడింగ్ పెరుగుతుంది. ఏదైనా ప్రకంపనలు, అయస్కాంత క్షేత్రం మరియు పొటెన్షియల్ కాయిల్ అంతటా అధిక వోల్టేజ్ కూడా తీగకు కారణమవుతాయి. ఇప్పుడు ఇవ్వబడ్డ ఎనర్జీ మీటర్లో ఏదైనా క్రీపింగ్ లోపం ఉన్నదా అని చెక్ చేద్దాం. సర్క్యూట్లో చూపించిన విధంగా ఆటో ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఎనర్జీ మీటర్ని సింగిల్ ఫేస్ ఏసీ సప్లైతో కనెక్ట్ చేయండి. ఆటో ట్రాన్స్ఫార్మర్కు అడ్డంగా వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. క్రాపింగ్ ఎర్రర్ టెస్ట్ సమయంలో లోడ్ స్విచ్ ఆఫ్లో ఉండాలి. ఆటో ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఎనర్జీ మీటర్ యొక్క రేటెడ్ వోల్టేజీలో ఎనర్జీ మీటర్ యొక్క ఇన్పుట్ వోల్టేజీని 80% మరియు 110% మధ్య మార్చండి. ఏదైనా పరికరం స్విచ్ ఆన్ చేయకుండా ఎనర్జీ మీటర్ డిస్క్ తిరుగుతున్నదా అని చెక్ చేయండి. డిస్క్ తిరగడం లేదు కనుక తీగ లోపం లేదని మనం చెప్పవచ్చు. తర్వాత ఎనర్జీ మీటర్ దాని ప్రారంభ కరెంట్ లోపం కోసం తనిఖీ చేయండి. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వద్ద మీటర్ దాని రేటెడ్ బేసిక్ కరెంట్లో 0.5% వద్ద శక్తిని నమోదు చేయడం ప్రారంభించాలి. ఇప్పుడు 5 వాట్ ల్యాంప్ని ఎనర్జీ మీటర్కు కనెక్ట్ చేయండి మరియు డిస్క్ భ్రమణాన్ని తనిఖీ చేయండి. మీటర్ డిస్క్ తిరగడం ప్రారంభిస్తుంది కాబట్టి స్టార్టింగ్ కరెంట్ లోపం లేదని చెప్పవచ్చు. ఇప్పుడు మనం సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్లో పర్సెంటేజ్ లోపం కోసం పరీక్షను నిర్వహిస్తాం. సర్క్యూట్లోని విభిన్న లోడ్ల వద్ద ప్రయోగాన్ని నిర్వహించండి. చూపించిన సర్క్యూట్కు అనుగుణంగా కనెక్షన్లు తయారు చేయండి. ఇక్కడ మనము 1.25 కిలోవాట్ల కనెక్ట్ లోడ్లను కలిగి ఉన్నాము. ప్రారంభంలో అన్ని ల్యాంప్ స్విచ్లను ఓపెన్ పొజిషన్లో ఉంచండి. ఎనర్జీ మీటర్ యొక్క రీడింగులను దాని యొక్క పూర్తి లోడ్లో 25% గమనించండి మరియు రికార్డ్ చేయండి. ప్రయోగాన్ని వరుసగా 50%, 75% మరియు 100% లోడ్తో పునరావృతం చేయండి. రీడింగ్లను పట్టికలో నమోదు చేయాలి. నిజమైన శక్తిని V × I × cos ∅ × T గా లెక్కించాలి. దీనిని 1000 × 3600 ద్వారా విభజించాలి. T అనేది సెకండ్లలో సమయం, V అనేది వోల్టేజీ, I అనేది యాంపియర్లలో కరెంట్ మరియు ∅ అనేది 45 రేడియన్లు. ప్రతి లోడ్ కండిషన్ కోసం లోడ్ని స్థిరంగా ఉంచండి. ఎనర్జీ మీటర్ డిస్క్ యొక్క పరిభ్రమణాల సంఖ్యను 2 నిమిషాల పాటు లెక్కించండి మరియు కౌంట్ని టేబుల్లో రికార్డ్ చేయండి. ఇవ్వబడ్డ ఫార్ములాను ఉపయోగించి ప్రయోగాల్లో ప్రతి రకం లోడ్ కోసం ఎనర్జీ మీటర్ ద్వారా రిజిస్టర్ చేయబడ్డ శక్తిని లెక్కించాలి. ల్యాంప్ లోడ్లను నిరోధక లోడ్లుగా పరిగణిస్తారు. ఇండక్టివ్ లోడ్ కోసం పటంలో ఉన్నట్లుగా 0.5 కిలోవాట్ బ్రేక్ లోడ్ ఉన్న సింగిల్ ఫేస్ కెపాసిటర్ మోటార్తో సర్క్యూట్ని కనెక్ట్ చేయండి. మోటార్ యొక్క బ్రేక్ లోడ్ని మార్చడం ద్వారా ఇండక్టివ్ లోడ్ని సర్దుబాటు చేయండి. మీటర్ రీడింగ్లను 25%, 50%, 75% మరియు 100% వద్ద రికార్డ్ చేయండి. ఫార్ములాను ఉపయోగించి లోపాన్ని లెక్కించండి. లోపం రికార్డు చేయబడ్డ శక్తి మైనస్ నిజమైన శక్తికి సమానం. పర్సెంటేజ్ లోపం R - A కు సమానం. దీనిని A ద్వారా 100తో గుణిస్తారు. ఇక్కడ R అనేది ఎనర్జీ రిజిస్టర్ చేయబడింది మరియు A అనేది ట్రూ ఎనర్జీ. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం శాతం లోపం ప్లస్ లేదా -2% మించకూడదు. దీంతో సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ను పరీక్షించడంపై కసరత్తు ముగుస్తుంది. ఈ వీడియో చూశాక మీరు వీటిని చేయగలరని ఆశిస్తున్నాను. సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్లో క్రీపింగ్ ఎర్రర్ని గుర్తిస్తారు. ఎనర్జీ మీటర్ యొక్క స్టార్టింగ్ కరెంట్ లోపం కోసం టెస్ట్ చేస్తారు. సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్లో ఎర్రర్లను గుర్తించడం కోసం తగిన లోడింగ్ ఏర్పాట్లను ఎంచుకుంటారు. ఎనర్జీ మీటర్లో పర్సెంటేజ్ లోపాన్ని గుర్తిస్తారు. అందరికీ ధన్యవాదాలు. తదుపరి అభ్యసనంలో మళ్ళీ కలుద్దాం.